హలో నమస్తే వెల్కమ్ టు బేకర్ బాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనం నంద్యాల జిల్లాలో నంద్యాలలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ సంబరాలకి అయితే వచ్చేసాం. ఇప్పుడే ఎన్నికలు చూడండి మొత్తం రెడీ అయిపోతున్నారు అండ్ ఫ్లాగ్ హోస్టింగ్ అండ్ ఇక్కడ జరిగే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దాం పదండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన నంద్యాల బొమ్మల సత్రంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఈ సెలబ్రేషన్స్ ని నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ ని చూడడానికి మనమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. టైం అయితే 7:30 అయింది. ఇప్పటికే చాలా మంది రెడీ అయిపోతున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ సెలబ్రేషన్స్ లో ప్రతి డిపార్ట్మెంట్ పాల్గొంటుంది మామ. సారీ వెల్కమ్ బోర్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో గ్రౌండ్ లో ఈ సెలబ్రేషన్స్ జరపడానికి చాలా కష్టం అయితే పడ్డారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు స్వతంత్రంగా బతుకుతున్నామంటే దానికి కారణమైన స్వాతంత్ర సమరయోధులు ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మరింత గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ పరేడ్ కోసం ముఖ్యంగా పోలీసు వారు, ఎన్సీసీ స్క్వాడ్ ఇలా ప్రతి ఒక్కరు పరేడ్ లో అయితే సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ధనియా గారు, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గారు మరియు బనగానపల్లె ఎమ్మెల్యే ఏపీ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇలా అందరూ కలిసి ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేశారు. ఆ తర్వాత పరేడ్ ప్రారంభించడానికి పరేడ్ చేసే వారందరూ వచ్చి పర్మిషన్ అయితే తీసుకున్నారు. ఇదంతా ఒక పద్ధతిలో అయితే జరుగుతుంది మామ. ఇది చాలా బాగుంటుంది. ఇలాగే మన దేశంలో ప్రతి చోట ప్రతి సంవత్సరం ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుగుతుంది. ఆగస్టు 15వ తేదీ ఇండిపెండెన్స్ డే రోజు జరిగే ఈ పరేడ్ లో ప్రతి ఒక్క పౌరులు పాల్గొంటారు మామ. పరేడ్ ప్రారంభానికి ముందు పరిశీలించడానికి గ్రౌండ్ మొత్తం జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు మంత్రివర్యులు పరిశీలన వెహికల్ తో గ్రౌండ్ చుట్టూ తిరిగారు. ఆ తర్వాత పరేడ్ అయితే ప్రారంభమైంది. ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో ఈ పరేడే హైలైట్ మామ. అసిస్టెంట్ కమాండర్ శేషపని ఏఆర్ఎస్ తదుపరి సెకండ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ పి పుల్లయ్య యాదవ్ గారు, అసిస్టెంట్ కమాండర్ డీజీ మదార్ గారు, కంటింజెంట్ కమాండర్ శ్రీ కె దాదా పీరయ్య గారు ఆర్ఎస్ఐ, అసిస్టెంట్ కమాండర్ కె శ్రీనివాసమూర్తి గారు, ఫోర్త్ కంటింజెంట్ కమాండర్ ఎస్ ధనుంజయ ఎస్ఐ పోలీస్, కమాండర్ అసిస్టెంట్ కమాండర్ శ్రీ కె నారాయణ గారు, ఎన్సిసి ఎస్ మధుకుమార్, కేవీఎస్సీ కాలేజ్ పిఎస్ అండ్ కేవీఎస్ కాలేజ్ నంద్యాల ఆర్ చరణ్ వీరిద్దరు. భారత్ స్కౌట్స్ కంటింజెంట్ కమాండర్ నజీబియా అఫ్రీన్ వీళ్ళ నేతృత్వంలో గౌరవవందనం జరిగింది. బ్యాండ్ గ్రూప్ వస్తా ఉంది. బ్యాండ్ గ్రూప్ ఇన్ఛార్జ్ శ్రీ ఎం లక్ష్మీనారాయణ హోంగార్డ్. మంగళ తోడియాలు ఈ మంగళ కార్యాలు చూస్తున్నారుగా ఈ పరేడ్ ఎంత బాగుందో. గ్రౌండ్ మొత్తం తిరిగి ఈ పరేడ్ అయితే ముగించారు. ఇలా గ్రౌండ్ పరేడ్ ముగిసిన తర్వాత స్టేజ్ మీద వచ్చిన ప్రముఖులు మరియు అతిథులు అందరూ కలిసి స్వాతంత్ర దినోత్సవం మరియు మన అభివృద్ధి గురించి అయితే స్పీచ్ ద్వారా మనందరికీ అయితే తెలిపారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మన రాష్ట్రంలో జరిగే సంవత్సరం అభివృద్ధి గురించి వెహికల్స్ మీద నమూనాలతో సహా ఎంతో బ్యూటిఫుల్ గా డెకరేషన్ చేసి మనకు అర్థమయ్యే విధంగా వెహికల్ ని తయారు చేసి గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ మనకైతే తెలుపుతారు. ఇందుకోసం మెడికల్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ ఇలా వారి డిపార్ట్మెంట్ లో జరిగే అభివృద్ధిని మన కళ్ళకు కట్టినట్టు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరు గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ మనకు అర్థమయ్యే విధంగా తెలుపుతారు. అంతేకాకుండా ఇక్కడ జరిగే స్వతంత్ర దినోత్సవ సంబరాలలో నాయకుల గురించి తెలపడంతో పాటు వారిని స్మరించుకుంటూ చిన్నపిల్లలు డాన్స్ అయితే చేస్తారు. అండ్ ఫైనల్లీ మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ని కింద కమెంట్ చేయండి.